శుక్రవారం నాటి ఐపీఎల్ మ్యాచ్లో హైదరాబాద్ అలాగే ఆర్సీబీ జట్లు తలపట్టాయి. అయితే సీజన్ ఆశాంతమంతా కూడా హైదరాబాద్ జట్టు ఓటమి పాలవుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిందని తెలిసిందో అప్పటి నుంచి చెలరేగడం మొదలు పెడుతున్నారు. అయితే ఇక ఈ గెలుపుని చాలా హ్యాపీగా తీసుకున్న హైదరాబాద్ జట్టు, ఇక జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మాటల్లో మనం క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ పాట్ కమిన్స్ ఏమన్నాడంటే, మేము ఈ సీజన్లో లేట్గానే మా ఆల్రౌండ్ ప్రదర్శన ఇస్తున్నాం అన్న విషయం మాకు అర్థమైంది. బంతితోనూ అలాగే బ్యాట్తోనూ రెండిట్లోనూ ఈరోజు అదరగొట్టాం. అయితే నితీష్ ఈరోజు బౌలింగ్ మళ్ళీ స్టార్ట్ చేయడం మాకు చాలా కలిసొచ్చిన అంశం. అయితే మాకు ఖచ్చితంగా చెప్పాలి అంటే జెన్యూన్‌గా సిక్స్త్ బౌలర్ అయితే అసలు లేడనే చెప్పుకోవాలి. అభిషేక్ ఎప్పుడూ కూడా నాకొక విషయం చెప్తూనే ఉంటాడు. అదేంటంటే తనని ఒక మంచి బౌలింగ్ ఆప్షన్‌గా మేము తీసుకోవాలి అని. కాకపోతే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలను మనం అంచనా వేయలేం. అలాంటి కొన్ని సందర్భాలే హైదరాబాద్ జట్టుకు వచ్చాయి. ఇక ఈరోజు నేను ఇషాన్ కిషన్ గురించే మాట్లాడాలనుకుంటున్నాను. అయితే ఇషాన్ కిషన్ ఎంత గొప్ప ఆటగాడో నాకు బాగా తెలుసు. కానీ తన ప్రదర్శన ఆ సీజన్ మధ్యలో చాలా దిగజారిపోయింది. ఏమైందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అతనితో మాట్లాడడానికి చాలా ప్రయత్నించాము. అతన్ని కష్టాలు ఏమైనా ఉంటే బయటికి తీసుకురావడానికి ప్రయత్నించాము అంతా కూడా. కాకపోతే తను కొద్దిగా భయం అనే జోన్‌లో ఉన్నాడో, లేకపోతే లో కాన్ఫిడెన్స్ జోన్‌లో ఉన్నాడో తెలీదు కానీ సరిగ్గా రాణించలేకపోయాడు. ఈరోజు మ్యాచ్ గెలిచామన్న ఆనందం కన్నా కూడా ఇషాన్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చాడన్న హ్యాపీనెస్ చాలా బావుంది. అయితే ఇది 170 పరుగులు చేసే వికెట్ మాత్రమే. కానీ మేము చాలా బాగా రాణించాం. మా బ్యాటర్స్‌తో పాటుగా బౌలర్స్ కూడా అదరగొట్టేశారు. ఇక ఈరోజు ఇంకొకళ్ళ గురించి ఎవరైనా గురించి చెప్పాలి అంటే అది మలింగ. ఎప్పుడైనా మలింగ బౌలింగ్‌కొచ్చాడు అంటే వికెట్లు తీయాల్సిందే అన్నట్టుగా తన బౌలింగ్ ఉంటుంది. ఫాస్ట్ యార్కర్ అలాగే మంచి స్లోవర్ బాల్స్ దగ్గర తనకున్న గ్రిప్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జట్టును ముందుకు నడిపించాయి. అతనికి మంచి బౌలింగ్ టెక్నిక్ ఉంది. ఇంకా వీళ్ళిద్దరి గురించే నేను చెప్పాలనుకున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.